ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. హలో 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 వినిపిస్తుందా? హలో 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 ఇటు చూడండి. హలో వినిపిస్తుందా? హలో 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 వినిపిస్తుందా? ఇటు చూడండి. ఇటు ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యూ బెటర్ నౌ? పర్లేదే, బెటర్. అయినా స్పీడ్గా డ్రైవ్ చేయకంటే వింటావా? ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. టైంకి ఒక అబ్బాయి వచ్చి సేవ్ చేసిండు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరిగేదో ఏమో. ఎవరి అతను? ఏమోనే. అతను ఎక్కడుంటాడే? అయ్యో నాకేం తెలుసే. కనీసం నంబర్ అయినా తీసుకున్నావా? నెంబర్ అడిగితే ఏమన్నాడో తెలుసా? మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. నెంబర్ ఎదుగులండి, మళ్ళీ మేము కలవాలనుంటే తప్పకుండా కలుస్తాం. అవునా? నంబర్ అడిగితే ఇవ్వనన్నాడా? ఇంట్రెస్టింగ్ కదా. అమ్మాయిలు ఇలా దగ్గర అవుతారని చూసే ఈ రోజుల్లో నంబర్ అడిగితే ఇవ్వనన్నాడా? అతను గుడ్ కదా. ఏమోనే, వదిలే.
హలో. హలో, హాయ్ రా మామ. హాయ్ మామ. ఎక్కడున్నావురా? నేను మన రెగ్యులర్ స్పాట్లో ఉన్నా. ఓకే మామ, వస్తున్నా. ఓకే రా. హాయ్ రా. హాయ్ రా. ఒక్కడివే కూర్చున్నావేంట్రా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదురా. ఏంట్రా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావేంటి? అవునరా, నేను నిన్న ఒక అమ్మాయిని చూశాను రా. తనని చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది. మ్యారేజ్ అంటూ చేసుకుంటే తననే చేసుకుంటా. ఓకేరా, కానీ ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా రోజుకొకరిని లవ్ చేస్తున్నారు, రోజుకొకరితో బ్రేకప్ చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదరా. ఏమోరా, మ్యారేజ్ అంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఉంది. సర్రా, నేను ఒకటి చెప్తా, చేస్తావా? ఏంటిరా? ఆ అమ్మాయి కావాలంటే అమ్మాయి క్యారెక్టర్ ఏందో తెలుసుకో. అందరిలా కాకుండా అమ్మాయి నీకు ఓకే అనిపిస్తే మ్యారేజ్ చేసుకో. థ్యాంక్స్ రా మామ. సరే నేను వెళ్తున్నా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఓకే, బాయ్ మామ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ పట్టి మీదే అనుకుంటా. అయ్యో నాదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ అభిరామ్. జానకి. వావ్, సచ్ ఎ నైస్ నేమ్ అండి. ఐ లవ్ యూ జానకి గారు. ఏంటి? అవునండి, గుళ్ళో దేవుణ్ణి చూద్దామని వస్తే దేవతల మీరు కనిపించారు. నాకు తెలియకుండానే నా అడుగులు మీతో నడవడం మొదలెట్టాయి. అదేంటో తెలియదు, మీ కాలి పట్టి కూడా నాకు తగిలింది. ఇలా సిచ్యువేషన్స్ అని నాకు ఫేవర్ చేసినప్పుడు నేను ప్రపోజ్ చేయలేదనుకోండి, నాకంటే దురదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. అందుకే ధైర్యం చేసి చెప్తున్నా, ఐ లవ్ యూ జానకి గారు. ఏంట్రా పట్టించి పడిద్దాం అనుకుంటున్నావా? పరిచయం 10 నిమిషాలు కాలేదు, అప్పుడే ప్రేమేంటి? ప్రేమ అనేది ఎక్కువ కాలం ఉండాలండి,
కానీ ప్రేమ పుట్టడానికి ఒక్క మూమెంట్ చాలు. నీ గురించి నాకు అసలేం తెలియకుండా ఈ ప్రేమ ఏంటి? సరే, నాతో ఒక్క 1 వీక్ స్పెండ్ చేయండి. అప్పటికీ నేను నచ్చకపోతే మిమ్మల్ని లైఫ్లో డిస్టర్బ్ చేయను. నో నీడ్. గుడ్ బై. ఎంతమ్మా? అది చూపించు. ఏమండి? హలో, నన్ను గుర్తుపట్టారా? ఆ రోజు మీ ఫ్రెండ్ని సేవ్ చేశాను, గుర్తొచ్చిందా? ఓ మీరా, చెప్పండి. మీ ఫ్రెండ్కి ఎలా ఉందండి? పర్లేదండి, ఇప్పుడు ఓకే. ఏం లేదండి, మీ ఫ్రెండ్ గురించి కొంచెం చెప్పొచ్చు కదా. తనని నేను ఇష్టపడుతున్నా, తనంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, నేనేం చెప్పాలండి? ఇదిగో అమ్మా. కానీ తను రోజు గార్డెన్కి వాకింగ్కి వెళ్తుంది. ఎస్, ఇంత ఇన్ఫర్మేషన్ చాలు, థ్యాంక్స్ అండి. సరే, కానీ మీ ఫ్రెండ్ యాక్సిడెంట్లో సేవ్ చేసింది నేనే అని తనతో చెప్పకండి ప్లీజ్. ఓకే, చెప్పను. ప్రామిస్? ప్రామిస్. ఓకే, నేను వెళ్తాను. హాయ్ అండి. అబ్బా, ఏం కావాలరా నీకు? ప్రేమ కావాలండి, మీ ప్రేమ కావాలి. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు నువ్వు నచ్చలేదు. అయినా నా గురించి నీకేం తెలుసని లవ్వు లవ్వు అని ఎండబడుతున్నావు? మీకు నా గురించి ఏం తెలుసా నచ్చలేదని రిజెక్ట్ చేస్తున్నారు? ఒక్క అవకాశం ఇస్తేనే కదా నా ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఎన్ని చెప్పినా నువ్వు నాకు నచ్చవు. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయకు. హలో జానక్ గారు, నాతో టైం స్పెండ్ చేయండి. ఈ 1 వీక్లో మీరు నాకు పడకపోతే మళ్ళీ లైఫ్లో డిస్టర్బ్ చేయను. 1 వీక్లో నేను పడకపోతే నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయవు కదా? పడకపోతే కదా. అడిగిన దానికి చెప్పు. సరే అండి, లైఫ్లో డిస్టర్బ్ చేయను. ప్రామిస్? ప్రామిస్. ట్రై చేసుకో, బాగా ట్రై చేసుకో. ఆ పట్టించుడు మళ్ళీ వచ్చాడే. ఎవరే? ఉన్నాడుగా నా ప్రాణానికి ఒకడు. 1 వీక్ టైం ఏమని ఎంట పడుతున్నాడే. నువ్వేమన్నావే? 1 వీకే కదా అని సరే అనేసా. 1 డే నుండి 1 వీక్ దాకా వచ్చినోడు ఇంకెంత దూరం వెళ్తాడో. వాడు నన్ను పడేయడం కాదు, ఈ 1 వీక్లో నన్ను భరించలేక నన్ను దూరంగా పారిపోయేలా చేస్తా. ఈ పాటికి నా కోసం వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరే? ఉన్నాడుగా నా ప్రాణానికి ఒకడు. నేను వస్తాను రాను అన్న కోసం పిచ్చోడ్లా వెయిట్ చేస్తుంటాడు. అయ్యో పాపమే. ఏంటి పాపం? వాడికి అలానే కావాలి.
హాయ్ జానక్ గారు. హాయ్ అండి. అయ్యో, నిన్న చాలాసేపు వెయిట్ చేశాను, మీరు రాలేదేంటి? నాకు మీలా పని పాట లేదనుకుంటున్నారా ఏంటి రోజు రావడానికి? మీరు వస్తారనుకొని చాలాసేపు వెయిట్ చేశానండి. అయినా ప్రేమించే అమ్మాయి కోసం వెయిట్ చేయడంలో చాలా కిక్ ఉంటుంది. చెప్పు. హాయ్ జానక్ గారు, నా ప్రేమ విషయం ఏం చేశారు? అబ్బా, నన్ను ఎందుకు ఇలా ఇటర్ చేస్తున్నారు? అయ్యో, నేనేం చేశానండి, జస్ట్ ప్రేమిస్తున్నా అంతే. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? పాగల్ పిచ్చోళ్ళ పదే పదే అంటే తెప్పిస్తావు. నాకు తలనొప్పి లేస్తుంది వాళ్ళు అసలు ఇంతవరకు నా వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడ నుంచి. మేడం ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే బ్రో, తెలిసిన అమ్మాయే. మీరు చెప్పండి మేడం, ఇతను మీకు తెలుసా? తెలిసిన అమ్మాయే బ్రో, మీరు వెళ్ళండి. నువ్వు ఆగు, మీరు చెప్పండి మేడం. వీడెవడో నాకు తెలియదండి, రోజు నా ఇంట వాడు ఏడిపిస్తున్నాడు. జానక్ గారు, ఏంటండి ఇది? ఏంట్రా జానకి, మీరు వెళ్ళండి మేడం, ఈ సంగతి నేను చూసుకుంటా. జానక్ గారు, జానక్ గారు, జానక్ గారు. అమ్మాయిలు నడిపిస్తావురా, కొట్టారా నా కొడుకుని, రండ్రా. అమ్మాయిలు నడిపిస్తావురా, అమ్మాయిల్ని ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్ నా కొడుకుని, ఏయ్, ఏయ్, నా కొడుకుని, అమ్మాయిలు నడిపిస్తాను, అమ్మాయిలు. ఏయ్, 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 నా కొడుకుని, ఏయ్, ఏయ్. హాయ్ జానక్ గారు. అబ్బా, ఏంట్రా నువ్వు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశానండి? ఇలా చూడు, ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఇలా రోజు వెంటబడకు. మీరు లవ్ చేస్తున్నారా? నేను నమ్మనండి. నిజంగానే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అవునా? ఓకే, ఆ అబ్బాయి పేరేంటి? తెలియదు. పోనీ ఎలా ఉంటాడో తెలుసా? తెలియదు. కనీసం ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. నేను ఇంతగా ట్రై చేస్తుంటే నాకే పడట్లేదు. ముక్కు ముఖం తెలియని ఎలా కనిపెడతారండి? మీకు విషయం తెలుసా, మీ లవ్ ఆల్రెడీ ఫెయిల్యూర్ అండి, ఫెయిల్యూర్ అంతే. ఒక పట్టి దొరకగానే ప్రేమ ప్రేమ అని వెంటపడి నీ ప్రేమ కంటే నా ప్రాణాన్ని సేవ్ చేసి నా నుండి ఒక థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయిన వాడి ప్రేమే నా గొప్ప. నీ ప్రేమ నీ గ్రేట్ అయితే నా ప్రేమ నాకు అంతకంటే గ్రేట్. అది కాదండి. ఏంట్రా, నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి నేను రావాల్సి వచ్చాను. నీ మొహం చూస్తేనే చిరాకేస్తాను, అలాంటి నిన్నే లవ్ చేస్తాను అనుకున్నావు. ఐఎమ్ సారీ అండి, మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాను. మీరు నాకు ఇచ్చిన 1 వీక్ టైం అయిపోయింది. మీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేదని నాకు అర్థమైంది. ఈ వారం రోజుల్లో నా వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. జీవితంలో నా మొహం ఇక ఎప్పుడూ చూపించను. సారీ, ఉంటానండి. జానకి, ఏ జానకి, వస్తున్నానే. ఏంటి వాకింగ్కి వెళ్ళి ఈరోజు తొందరగా వచ్చావేంటి? అవునే, చెప్పడం మర్చిపోయా, ఈ రోజుతో వాడిపోయి వీరగడైపోయింది. ఎవరే? అదేనే, ఉన్నాడుగా నా ప్రాణానికి. ఈరోజు వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. దెబ్బకి లైఫ్లో కనబడని వెళ్ళిపోయాడు. ఏ నీకు మెంటలా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా? బాగా అర్థమవుతుంది. వాడు వెళ్ళిపోయాడు, ఇక నా వాడు రావడమే బ్యాలెన్స్. ఎలా వస్తాడే? పక్కనే ఉన్నవాన్ని టార్చర్ పెట్టి వెళ్ళిపోయేలా చేశావు. ఏంటి? ఇంట్లో మొగుణ్ణి పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది నీ వ్యవహారం. ఏం మాట్లాడుతున్నావే?
ఐఎమ్ సారీ జానకి, నీ దగ్గర ఒక విషయం దాచానే. ఏ విషయమే? నిన్ను యాక్సిడెంట్లా సేవ్ చేసింది వేరెవరో కాదే, ఇన్నాళ్ళు నీ వెంట ప్రేమ ప్రేమ అని తిరిగాడే ఆ అబ్బాయి. ఏం మాట్లాడుతున్నావే? ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదే? నీ మొహం చూస్తేనే చిరాకేస్తుంది, అలాంటి నిన్నెలా లవ్ చేస్తా అనుకున్నావు? ఈ విషయం నీకు చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నాడే, అందుకే చెప్పలేదే. సారీనే జానకి. నాతో ఒక్క 1 వీక్ స్పెండ్ చేయండి. నో నీడ్, గుడ్ బై. ప్రేమ కావాలండి, మీ ప్రేమ కావాలి. డిస్టర్బ్ చేయకు. ఏంటి పాపం, వాడికి అలానే కావాలి. వీడెవడో నాకు తెలియదండి. జానక్ గారు, ఏంటండి ఇది? ఏంట్రా జానకి? జానక్ గారు, జానక్ గారు, నేను వాడిని చూడాలి, ఇప్పుడే చూడాలి. ఊరుకున్నావు, కొడితే తట్టుకున్నావు, ఆఖరి నేను అసహించుకున్నా, నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నా కోపాన్ని తట్టుకునే ప్రేమ నీకున్నా, నీ స్థానాన్ని భరించే ఓపిక నాకు లేదు. ఆ రోజు నన్ను సేవ్ చేసింది నువ్వే అని చెప్పుంటే ఇంత దూరం వచ్చేదే కాదు కదా. మీకు ఇష్టం లేకుండా మీ ప్రేమని ఎలా కోరుకుంటారండి? నేను చాలా బాధ పెట్టాను కదా. అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి ఇది? మీరు బంగారం అండి. నేను కాదురా బంగారం, బంగారం.